హాయ్ హలో నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ వచ్చేసి కలాకండ్ పాలకోవా. ఈ రెసిపీ చేయడానికి ఇంట్లో పాలు, చక్కెర, చిన్న నిమ్మకాయ ఉంటే చాలా సింపుల్ గా ఇంట్లో కలాకండ్ చేయండి. ఇలా ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని 1 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఈ పాలు పొంగు వచ్చేంత వరకు వేడి చేయాలి. పాలు పొంగు వచ్చేటప్పుడు ఒక బౌల్లో నిమ్మరసం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఉంచుకోవాలి. పాలను ఉడికిస్తూ మీడియం టు హై ఫ్లేమ్ లో పాలు అనేది అడుగు పెట్టకుండా గరిటెతో కలుపుతూ పాలు అనేది ఈ ప్రాసెస్ లో సగం కంటే తక్కువగా అయ్యేంత వరకు పాలను ఉడికించాలి. పాలు మొత్తం ఇలా చిక్కబడిన తర్వాత ముందుగా కలిపి పెట్టిన నిమ్మరసం వేసి మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని గరిటెతో బాగా కలపాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు పాలు మొత్తం విరిగిపోయేంత వరకు బాగా ఉడికించండి. పాలు మొత్తం ఇలా విరిగాక 1 లీటర్ పాలకు 100 గ్రాముల పంచదారను వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఇలానే కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ లో మాడుస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. పాల మీగడను పాలల్లో కలుపుతూ చుట్టూ అంటుకోకుండా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. పాలు మొత్తం ఇలా దగ్గర అయిన తర్వాత ఈ స్టేజ్ లో కంటిన్యూగా కలుపుతూ ఇంకిపోయి ఇందులోని వాటర్ అంతా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు చేయాలి. ప్యాన్ నుండి ఇలా సెపరేట్ అయినప్పుడు కేక్ మౌల్లోకి కానీ ఒక ప్లేట్ లోకి కానీ నెయ్యి రాసి తీసుకోవాలి. మొత్తం బాగా ఒత్తుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కలాకండ్ పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఇలానే వదిలేయాలి. కలాకండ్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత షాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని మరో ప్లేట్ లోకి తీసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ